ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి నన్ను తీసుకొని వచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. మరో వారాన్ని ప్రభా ఈ లోకంలో బ్రతకడానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు. నేను హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించాలని వచ్చి ఉన్నాను ప్రభా. నీ ఆత్మను దయచేయండి, నీ ప్రత్యక్షతను దయచేయండి, నీ నడిపింపును దయచేయండి ప్రభా. బలమైన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సన్నిధి లేకుండా, నీ నడిపింపు లేకుండా బ్రతకలేను నా ప్రభా. కనికరించండి, నీ వాత్సల్య చొప్పున కరుణించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి మరణాన్ని గుర్తు చేసుకుంటున్నాం ప్రభా. అయినా మాకు పాప క్షమాపణ ఇచ్చింది, మమ్మల్ని పరిశుద్ధపరిచింది, పాప జ్ఞప్తి లేకుండా చేసింది. నేను మమ్మల్ని తిరిగి నీ దగ్గరికి తీసుకొచ్చి నేను నిలబెట్టింది ప్రభా. అలాంటి గొప్ప ఆ యొక్క పుణ్యకార్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. నీ రక్తంలో మా పాపములను కడగండి, పరిశుద్ధపరచండి, సంపూర్ణులుగా చేయండి దేవా. ఎన్నో విషయాల్లో ప్రభా ఇంకా నీకు విరోధంగా పాపం చేస్తూ నిన్ను బాధపడుతూనే ఉన్నాం ప్రభా. వాటి విషయంలో కావలసిన మీ శక్తిని దయచేయండి, మీ ఆత్మను దయచేయండి, మీ యొక్క నడిపింపును దయచేయండి ప్రభా. బలమైన దేవుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. కొంత సమయము ప్రభా మాతో ఉండి ఈ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయండి ప్రభా. నేను హృదయపూర్వకంగా ఆరాధించడానికి కావలసిన మాటలు దయచేయండి. తద్వారా ఆత్మలో సమాధానం, సంతృప్తి, జీవమునైనా పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అన్ని విషయాల్లో మీరే కృప చూపించమని, సమస్త విషయంలో ప్రభా నీకే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినా తండ్రి, నీ సన్నిధి ఉంచండి నైనా తండ్రి. అయినా మా మధ్యలోనికి మీరు రండి ప్రభా. మీ యొక్క సహాయాన్ని అనుభవించడానికి కావాల్సిన ఆత్మను దయచేయండి నా ప్రభా. అయ్యా, అన్ని విషయాల్లో అయినా సమృద్ధిగా మీ ఆత్మనిచ్చి మా పాపమును క్షమించి కృపకు మూలమైన నీ ఆత్మను మాకు దయచేయండి దేవా. ఆత్మ ద్వారానే మేము ఆనందించగలుగుతాం, ఆత్మ ద్వారానే మేము ఆరాధించగలుగుతాం. ఆ విధంగా మాకు సహాయం చేసి ప్రతిదీ కూడా ప్రభా నీకు మహిమకరంగా, మాకు ఆత్మీయకరంగా, ఆనందకరంగా జరిగించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా, నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము.
భూమి మార్పు నొందిన, పర్వతాలు మునిగిన, సముద్ర జలాలన్నీ నాపై లేచిన, భూమి మార్పు నొందిన, పర్వతాలు మునిగిన, సముద్ర జలాలన్నీ నాపై లేచిన, ఇశ్రాయేలు దేవుడు నాకు తోడు ఉన్నాడు, ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు, నేను భయపడను, ఆయనను నమ్ముకొందును, నేను భయపడను, ఆయనను నమ్ముకొందును. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆర్థిక నష్టములు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు నన్ను కృంగదీసిన, ఆర్థిక నష్టములు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు నన్ను కృంగదీసిన, సైన్యములకు అధిపతి నాకు తోడున్నాడు, సైన్యములకు అధిపతి నాకు తోడున్నాడు, నేను బెదరకుందును, ఆయనను వేడుకొందును, నేను బెదరకుందును, ఆయనను వేడుకొందును. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము, విడువడు నన్ను ఎన్నడు, కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును, నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా, నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆత్మీయులు దూరమైన, సేవలో విఫలమైన, ఆత్మలో దిగజారిన, హృదయము బద్దలైన, ఆత్మీయులు దూరమైన, సేవలో విఫలమైన, ఆత్మలో దిగజారిన, హృదయము బద్దలైన, సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు, సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు, ఎప్పటికీ ఎన్నటికీ మారని దేవుడు, ఎప్పటికీ ఎన్నటికీ నన్ను విడువని దేవుడు, మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము, విడువడు నన్ను ఎన్నడు, కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును, విడువడు నన్ను
నన్ను ఎన్నడు కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. భూమి మార్పు నొందిన పర్వతాలు మునిగిన సముద్ర జలాలన్నీ నాపై లేచిన. భూమి మార్పు నొందిన పర్వతాలు మునిగిన సముద్ర జలాలన్నీ నాపై లేచిన. ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు. ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు. నేను భయపడను, ఆయనను నమ్ముకొందును. నేను భయపడను, ఆయనను నమ్ముకొందును. మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆర్థిక నష్టములు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు నన్ను కృంగదీసిన. ఆర్థిక నష్టములు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు నన్ను కృంగదీసిన. సైన్యములకు అధిపతి నాకు తోడున్నాడు. సైన్యములకు అధిపతి నాకు తోడున్నాడు. నేను బెదరకుందును, ఆయనను నమ్ముకొందును. నేను బెదరకుందును, ఆయనను వేడుకొందును. మారని దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు మధురమైన వాడు,
ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆత్మీయులు దూరమైన సేవలో విఫలమైన ఆత్మలో దిగజారిన హృదయము బద్దలైన ఆత్మీయులు దూరమైన సేవలో విఫలమైన ఆత్మలో దిగజారిన హృదయము బద్దలైన సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు. సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు. ఎప్పటికీ ఎన్నటికీ నన్ను విడువని దేవుడు. ఎప్పటికీ ఎన్నటికీ నన్ను విడువని దేవుడు. మారని దేవుడు, మధురమైన వాడు. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎన్నడు కన్నీటిలోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు నన్ను ఎన్నడు కన్నీటిలోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు, మధురమైన వాడు. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎన్నడు కన్నీటిలోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు నన్ను ఎన్నడు కన్నీటిలోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు, మధురమైన వాడు. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. భూమి మార్పు నొందిన పర్వతాలు మునిగిన సముద్ర జలాలన్నీ నాపై లేచిన భూమి మార్పు నొందిన పర్వతాలు మునిగిన సముద్ర జలాలన్నీ నాపై లేచిన ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు. ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు. నేను భయపడను, ఆయనను నమ్ముకొందును. నేను భయపడను, ఆయనను నమ్ముకొందును. మారని దేవుడు, మధురమైన వాడు. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము.
విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా 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 మారని దేవుడు మధురమైన వాడు ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము ఆత్మీయులు దూరమైన సేవలో విఫలమైన ఆత్మలో దిగజారిన హృదయము బ్రద్దలైన ఆత్మీయులు దూరమైన సేవలో విఫలమైన ఆత్మలో దిగజారిన హృదయము బ్రద్దలైన సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు ఎప్పటికీ ఎన్నటికీ నన్ను విడువని దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ నన్ను విడువని దేవుడు మారని దేవుడు మధురమైన వాడు ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా మారని దేవుడు మధురమైన వాడు ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము 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 మారని దేవుడు మధురమైన వాడు ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము ఆపదలో నా సహాయము ఆపదలో నా సహాయము నేను దాగిన దుర్గము నేను దాగిన దుర్గము నేను దాగిన దుర్గము
యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయము. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేముకి వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, పూచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేరు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. ఈరోజు దేవుని ఒక చిన్న సందర్భాన్ని ప్రభువు మనకు గుర్తు చేస్తున్నాడు. యెరూషలేములో ఒక మంటపం ఉంది. దానికి 5 ద్వారములు ఉన్నాయి. ఆ మంటపంలో దేవదూత నీళ్లను కదిలించినప్పుడు మరి ఎవరైతే ఫస్ట్ అందులోకి దిగుతారో వాళ్ళు ఎలాంటి రోగం ఉన్నా కూడా బాగుపడతారు. అదొక సెంటిమెంట్ లాగా ఉంది. అక్కడ ఫస్ట్ ఎవరు దిగుతారో అందులోకి వాళ్ళు బాగుపడతారు. అది ఎట్టి వ్యాధి అన్నగా. అందుకే అక్కడ మరి రోగం కలిగిన వాళ్ళు, వాళ్ళు, కుంటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడో ఒకసారి దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిచ్చిద్ది. కదిలియగానే ఎవరైతే అందులోకి దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు. సో ఈ విషయం తెలిసి జనాలు ఎక్కిరిసి వచ్చారు. ఎట్లయినా స్వస్థత పొందాలని కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు. ఫుల్ కాంపిటీషన్ అన్నమాట. కొన్ని వేల మంది, ఒక్క అవకాశం. ఎవరైతే దేవదూత వచ్చి కదిలించినాక ఫస్ట్ ఎవరు దిగితే వాళ్ళు ఒక్కరికే స్వస్థత. ఈవెన్ దేర్ ఈజ్ నో సెకండ్ అండ్ థర్డ్ ఛాన్సెస్. ఎవరికైతే ఒక్కరు దిగితే అక్కడ వాళ్ళకు స్వస్థత వచ్చింది. అది జరుగుతున్న టైంలో యేసు ప్రభు కూడా అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు ఉన్నాడు. యేసు ప్రభు అతడు పడి ఉండుట చూచి వాడు అప్పటికే ఆ స్థితిలో బహుకాలము నుంచి ఉన్నాడు అని అనుకున్నాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తిని చూశాడు. ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నాడు. యేసు ప్రభు ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి వ్యాధిలో ఉన్నాడు అని అతన్ని స్వస్థపరచాలనుకున్నాడు.
ఈరోజు దేవుని గురించి నేర్చుకుంటున్న ఫస్ట్ విషయము, 38 సంవత్సరాల వ్యాధి, కానీ దేవుడు స్వస్థత ఇచ్చాడు. 38 సంవత్సరాలంటే దాదాపు సగం జీవితం పైన. ఒక వ్యక్తి ఒక బాధతో, ఒక వ్యక్తి ఒక నష్టంతో, ఒక వ్యక్తి ఒక వ్యాధితో 38 ఇయర్స్ అంటే 38 సంవత్సరాలు పడి ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు కొన్ని బాధలు 5 ఏళ్ళకో, 3 ఏళ్ళకో, 4 ఏళ్ళకో, 10 ఏళ్ళకో, 20 ఏళ్ళకో పోలేదని మనం బాధపడతాం. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక ఇరుకు వచ్చినప్పుడు, ఒక దాంట్లో మనం చిక్కుకున్నప్పుడు 5 ఏళ్ళకి విడుదల రాదు, 2 ఏళ్ళకి విడుదల రాదు, 10 ఏళ్ళకి రాదు. కొన్నిసార్లు సగం జీవితం అక్కడ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇట్ మే బి మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ఏ లైఫ్, కంటే కూడా ఎక్కువ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ వ్యక్తి 38 సంవత్సరాలంటే, ఒకవేళ 60 ఏళ్ళు బతికితే 30 ఏళ్ళు అనేది దాదాపు 75%. అటో ఇటో 30% కూడా రోగమే. తర్వాత ఎన్ని ఏళ్ళు బతికాడో మనకు తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా 60-70 ఏళ్ళు మనిషి అనుకుంటే సగానికి పైగా 60-70% అంతా కూడా ఒక వ్యక్తి జీవితము ఒక వ్యాధికే పరిమితమైపోతే, ఒక వ్యక్తి జీవితం ఒక శ్రమకే పరిమితమైపోతే, ఒక వ్యక్తి జీవితం ఒక అనారోగ్యానికే పరిమితమైపోతే, ఒక వ్యక్తి ఒక జీవితం మొత్తము, సగం జీవితం మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతే, ఏం చేయలేకుండా పోతే ఆ వ్యక్తి ఎంత బాధ కలిగింది. తన జీవితం మొత్తం, సంవత్సరాలు మొత్తం పడక మీదే వేస్ట్ అయిన. ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితి అనుభవించవచ్చు. కొన్ని విషయాల్లో సంవత్సరాలకి కూడా విడుదల రాదు. కొన్ని విషయాల్లో సంవత్సరాల తరబడి వాటితో పోరాడాలి, వాటిలో నిలబడాలి. కొన్నిసార్లు సగం జీవితమే పోద్ది వాటి వల్ల. సగం లైఫ్ పోద్ది. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఒక వ్యక్తి జీవితమే కొన్నిటికి బలి అవ్వాల్సి వచ్చింది. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే, వాడు అప్పటికే బహుకాలము నుంచి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ప్రభు చూశాడు. ఈరోజు ఎన్నేళ్ల నుంచి బాధపడుతున్నాము, ఎన్నేళ్ల నుంచి ఆ వ్యాధి అనుభవిస్తున్నాం, ఎన్నేళ్ల నుంచి ఆ శ్రమ, అవమానం, ఆ ఇబ్బంది, ఆ ఇరుకు, ఆ వేదన అనుభవిస్తున్నా. అది ఎన్నేళ్ల నుంచి అనుభవిస్తున్నామో దేవుడికి తెలుసు. ఆ స్థితి గుండా ఎన్నేళ్ళు నరకం గుండా వెళ్తున్నామో అది దేవునికి తెలుసు. దానివల్ల ఎన్ని సంవత్సరాలు జీవితం వేస్ట్ అయిందో అది దేవునికి తెలుసు. అందుకని అక్కడ ఎంతో మంది ఉన్నా కూడా ఎవరిని స్వస్థపరచలా, ఎవరిని అడగల. ఈ ఒక్క వ్యక్తిని అడిగాడంటే ఆ ఒక్క వ్యక్తి ఆ స్థితిలో చాలా రోజులైంది. అందుకనే యేసుప్రభు కూడా ఎప్పుడు అలాగే ఎన్నడూ ఉండడానికి వదిలిపెట్టాడు. ఈరోజు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి ఒక బాధ, 20 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి, 40 ఏళ్ళ నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి అది అనుభవిస్తున్నామో, అది ఏ విధమైనదైనా కానీ, అది ఏ విధమైన సమస్యతో చాతగాకుండా చేసి, పనికి రాకుండా చేసి, పడి ఉండేటట్టుగా చేసి కూర్చోబెడుతుందో నా ప్రభువు అది ఒకరోజు చూస్తాడు. ప్రభు ఒకరోజు దాన్ని చూస్తాడు. ఆ వ్యక్తిని చూసినట్టుగా ఒకరోజు చూస్తాడు అంటున్నాడు. బాధకరమైన విషయం ఏందో తెలుసా? కొన్నిసార్లు ఆఫ్ లైఫ్ పట్టొచ్చు దేవుడు చూసేసరికి. ఆ వ్యక్తి అనుకునొచ్చు, ఇప్పుడు వచ్చి నువ్వు హెల్ప్ చేసినా నాకు ఇప్పటికే వ్యాధి వచ్చే 38 ఏళ్ళు, పుట్టుకతో కాదు అక్కడ,
వ్యాధి వచ్చే 38 ఏండ్లు, మరి పుట్టాక లేదు. మొత్తానికి ఆ వ్యక్తి ఏజే మరి 50 ఉందో 60 ఉందో తెలియదు. వ్యాధికే 30 ఏళ్ళు లేదు ఉంటే ఆ వ్యక్తికి మరి ఎన్నేళ్ళప్పుడు ఆ వ్యాధి వచ్చిందో. ఒకవేళ 10 ఏళ్ళు ఉంటే 48 అయింది ఏజ్. 20 ఏళ్ళప్పుడు వచ్చింటే 58 సంవత్సరాలు. 60 ఏళ్లలో నాకు వచ్చి నువ్వు స్వస్థత ఇచ్చి నాకు ఏం లాభమయ్యా, 38 ఏళ్ళు ఈ రోగంతోనే అయిపోయింది. అతని ఆశ కూడా చూడండి, 38 ఏళ్ళైనా వదిలిపెట్టలా. ఇంకెందుకులే చచ్చిపోయే వయసు అని వెళ్ళిపెట్టలా. కొన్నిసార్లు లైఫ్ టైం పట్టిద్ది, కొన్నిసార్లు సగం జీవితం పట్టిద్ది, కొన్నిసార్లు ఈ జీవితంలో విడుదల కూడా రాదు. ఏ కేసు అయినా మనం తీసుకోవాలి. కొన్నిసార్లు స్పీడ్గా రావచ్చు, కొన్నిసార్లు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టొచ్చు, 30 ఏళ్ళు పట్టొచ్చు, కొన్నిసార్లు 60 ఏళ్ళు పట్టొచ్చు, కొన్నిసార్లు చచ్చిపోయేంత వరకు కూడా రాకపోవచ్చు. అది కూడా కన్ఫర్మ్ చెప్పలేము. కానీ ఆ స్థితిని అయితే దేవుడు చూస్తాడు. ఒక వ్యక్తి 38 ఏండ్లు ఒక బాధను అనుభవించాడు. తన జీవితం మొత్తం వేస్ట్ అయింది. ఆ సంవత్సరాలు ఎన్నికి తేలేడు. ఈరోజు మనం ఎన్నేళ్ళు వేస్ట్ అవుతున్నాయి అనుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు వేరే వేరే వాటి కోసమే పోయినాయి అనుకోవచ్చు, ఏం చేయకుండా నష్టమైనాయి అనుకోవచ్చు. దేని ద్వారా పోగొట్టుకున్నాము, అది మనుషుల ద్వారా పోగొట్టుకున్నా, డబ్బుల ద్వారా పోగొట్టుకున్నా, ఇంకొక అనారోగ్యం ద్వారా పోగొట్టుకున్నా, సమస్యల ద్వారా పోగొట్టుకున్నా, ఎన్నేళ్ళు వేస్ట్ అయినాయి. ఎన్నేళ్ల నుంచి ఆ బాధపడుతున్నామో ప్రభు ఒకరోజు చూస్తాడు, దానికి విడుదల ఇస్తాడు. ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరచుకోరుచున్నావా అని ఆ వ్యక్తి స్వస్థత ఇచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు. ఇక్కడ ఈ వ్యక్తికి రెండే కేసు ఏంటంటే, ఫస్ట్ కేసు ఒక వ్యక్తి 38 ఏళ్ళు ఒక బాధపడ్డాడు, ప్రభు ఆ విషయంలో సాయం చేశాడు. రెండో కేసు ఏంటంటే, నాకు హెల్ప్ చేయడానికి కనీసం ఒక్క వ్యక్తి కూడా నా లైఫ్లో లేడు, నన్ను దించడానికి, నాకు సహాయం చేయడానికి నాకు ఎవడూ లేడయ్యా, నాకెవ్వడూ లేడు. అందుకే నేను వెళ్ళలేకపోతున్నా, నేను దిగలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నా. నేను వెళ్ళే లోపే వేరే వాళ్ళు దిగుతున్నారు, నా వల్ల కాలేదయా. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి కంపల్సరీ అవసరం. అది మరి బాగలేని స్థితిలో, ఫెయిల్ అయిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో మరీ అవసరం. ఈ వ్యక్తి సిచ్యువేషన్ ఏంటంటే, హెల్ప్ చేసే వాళ్ళు ఒక్కరు కూడా ఈ వ్యక్తికి లేరు. ఈ వ్యక్తి సిచ్యువేషన్ చాలా వరెస్ట్ సిచ్యువేషన్. 30 ఏళ్ల నుంచి ఒక బాధ అయితే వ్యాధితో, కనీసం ఆ వ్యాధిలో పట్టించుకునే ఒక్క వ్యక్తి కూడా, తనకు హెల్ప్ చేసి స్వస్థపరచడానికి, అతన్ని బాగుపరచడానికి ఒక్కరు కూడా లేరు. ఈ సెకండ్ సిచ్యువేషన్. ఇవి రెండు కూడా చాలా ఒక వ్యక్తిని బాధించే, వేధించే సిచ్యువేషన్లో. మహానుభావుడు ఎలా తట్టుకుండో కానీ 38 ఏళ్ళు బాధపడుతూ తనంతట తాను ట్రై చేయడానికి, దిగడానికి ట్రై చేస్తూ విసిగిపోలేదేమో. మరి అక్కడ అన్నం ఎవరు తెచ్చిపెట్టారో తెలియదు, తన అవసరాలు ఎవరు తెచ్చారో తెలియదు. అక్కడ తన పరిస్థితి 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 5 కాదు, 10 కాదు, సగం జీవితం మంటపం దగ్గరే. కనీసం అతనికి హెల్ప్ చేయడానికి కూడా లేరు, హెల్ప్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు అక్కడ ఎవరు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే, ఆ మాట చెప్పగానే ప్రభు అంటాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పగానే వెంటనే వాడు పరిపెత్తుకొని నడిచాడు. అలా అతనికి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు.
దించడానికి ట్రై చేసిన వాళ్ళు లేరు, స్వస్థత ఇచ్చేవాళ్ళు లేరు. కానీ ఇది వ్యక్తి ఏమో దించితే చాలు, ఒక మనిషి నాకు దించడానికి ఉంటే చాలు అనుకుంటూ, కానీ ప్రభు దించాల్సిన అవసరమే లేదు, నేనే నీకు స్వస్థత ఇస్తానని చెప్పి లేపి నడిపించాడు. మనం అనుకుంటాం దించడానికి హెల్ప్ చేస్తే చాలు అని. అసలు దిగే అవసరం లేకుండానే లేపే దేవుడు ఉన్నాడు. అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరిలాగా అందులో పోటీపడి దాంట్లో దిగి అక్కడ స్వస్థత పొందాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు తన టైం వచ్చినప్పుడు ఆయనే లేపాడు, నడిపించాడు. కాబట్టి ఎవరు సహాయం చేసే వాళ్ళు లేకపోయినా, ఎవరు పలకరించే వాళ్ళు లేకపోయినా, ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేకపోయినా, ఎవరు ఏ సిచ్యువేషన్లో లేకపోయినా ఒక వ్యక్తి ఉన్నాడు, అదే ప్రభు. ఆయనే వస్తాడు. కొన్నిసార్లు మనుషులు లేనప్పుడు దేవుడే వస్తాడు. అది చాలా బెటర్. అది మనుషుల కంటే గొప్పది. కొన్నిసార్లు మనుషులు హెల్ప్ చేస్తారు, దేవుడు దానికి అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనుషులు లేనప్పుడు దేవుడే వస్తాడు. ఈ వ్యక్తి 2 విషయాలతో బాధపడుతుండే. ఒకటి, 38 ఏండ్లు ఒక బాధ, ఒక అనారోగ్యంతో. అది ఎవరికి అక్కడ అన్నేళ్ళు రోగం అంటే ఎంత కష్టం. సంవత్సరం 2 ఏళ్ళు మంచం మీద ఉండాలంటేనే అల్లాడిపోతారు చేయలేక. 38 ఏండ్ల నుంచి ఎంత ఓర్పు ఆ వ్యక్తికి ఉండాలి, ఆ బాధ, పెయిన్ సహించాలి. ఒక పక్క జీవితం వేస్ట్ అయిపోతుంది, ఒక పక్క బాధ భరించాలి, నొప్పి భరించాలి, ఆ వ్యాధి భరించాలి. అందరు పరిగెత్తుకుంటే, అందరు నడుస్తుంటే అతను పడుకోనే ఉండాలి. సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు. ఆ బాధ వర్ణనాతీతం. సగం జీవితం ఆడే పోయింది, సగం లైఫ్ అంతా పోయింది. తర్వాత 2వ విషయంలో తనకి హెల్ప్ చేసే ఒక్కరు కూడా లేరు, దించడానికి ఎవడూ లేడంట. ఈ 2 డిఫికల్టీ పరిస్థితుల్లో ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అన్నేళ్ళైనా కూడా విడుదల ఇచ్చాడు. ఎవరు లేకపోయినా కూడా ఆ వ్యక్తిని లేపాడు. ఈరోజు అలాంటి దేవుడు మనకున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో అనుభవిస్తున్నప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉండేవాడు, సహాయం చేసేవాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చినవాడు. కాబట్టి తలంపులను ఆలోచించుకొని కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించేద్దాం. ఈరోజు దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. 38 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు. భరించడానికి కష్టమే, మొయ్యలేము బాధ. అతనికైతే అనారోగ్య బాధ. కొన్నిసార్లు మనం అనారోగ్యంతో బాధపడాల్సి వచ్చింది, అప్పులతో బాధపడాల్సి వచ్చింది, ఇబ్బందులతో బాధపడాల్సి వచ్చింది, మనుషులతో బాధపడాల్సి వచ్చింది, పని లేని స్థితిని బట్టి బాధపడాల్సి వచ్చింది. ఏదన్నా కానీ ఒక 38 ఏండ్లు ఒక వ్యక్తి బాధపడుతూ ఉండాలంటే చాలా కష్టం. ఒకదాన్ని మోస్తూ దాంట్లో నుంచి విడుదల రాకుండా 38 ఏండ్లు పడడం అంటే ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించలేదేమో. ఈరోజు మనం 5 ఏళ్ళకి, 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 15 ఏళ్ళకే, 10 ఏళ్ళైనా పోవట్లా, 15 ఏళ్ళైనా ఈ బాధే, 20 ఏళ్ళైనా ఈ బాధే అని ఒకవేళ అనుకుంటుంటే, 20 ఏళ్ళైనా ఇదే జీవితం, 30 ఏళ్ళైనా ఇదే బాధ. సంవత్సరాలు వేస్ట్ అయిపోతున్నాయి, నెలలు వేస్ట్ అవుతున్నాయి, ఉపయోగం లేదు. అందరు పరిగెత్తున్నారు, అందరు తిరుగుతున్నారు, అందరు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నేను మాత్రం పరుపు మీదే ఉండాల్సి వస్తుంది.
అలాంటి వ్యక్తిని ఒక ఆయన చూశాడు. ఆ వ్యక్తి ఎప్పటి నుంచి బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని చూశాడు. ఈరోజు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతున్న బాధను చూసే గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయనకి ఏమి ఇవ్వగలం? సహాయం చేయడానికి ఒక్కరూ లేకపోయినా కూడా సహాయం చేయగలిగిన వ్యక్తి ఒకడున్నాడు. మాట్లాడడానికి వచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు. సహాయం చేయడానికి వచ్చే వ్యక్తి ఉన్నాడు. లేపి నిలబెట్టడానికి వచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎంత గొప్ప దేవుడు. యోహాను గారు ఈ విషయాన్ని రాయకపోతే ఎలాంటి దేవుడివో, ఎలాంటి వ్యక్తులకు ఎలాంటి సమయంలోనైనా హెల్ప్ చేసే దేవుడు ప్రభువా. కొన్నిసార్లు 5 ఏళ్ళు చూసినా, 10 ఏళ్ళు చూసినా, 15 ఏళ్ళు చూసినా, 20 ఏళ్ళు అవుతున్నా కూడా ప్రభువా ఒకే బాధను మొయ్యాల్సి వస్తే ఎంత కష్టము నాయనా. ఒకే బాధను సహించాలంటే ఎంతో కష్టం దేవా. 20 ఏళ్ళు అనారోగ్యాలు, 20 ఏళ్ళు అప్పులు, 20 ఏళ్ళు బాధలు, 20 ఏళ్ళు ప్రజలు వదిలిపెట్టడమే, 20 ఏళ్ళు ఒక వ్యక్తినైనా ఒక దాని గుండా వెళ్ళాలంటే అది ఎంతో కష్టమైంది ప్రభువా. కానీ 38 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు దేవా. ఒక వ్యక్తికి లైఫ్ ఇచ్చావు దేవా. కొన్నిసార్లు మేము అందరిని చూసుకుంటున్నప్పుడు నిరాశ కలిగిద్ది. కొన్నిసార్లు మా సంవత్సరాలను, మా స్థితిని చూసి బాధపడాల్సి వచ్చింది నాయన. కానీ ప్రభువా నువ్వు చూస్తున్నావు నాయన, పరలోకంలో నుంచి కూడా చూస్తున్నావు ప్రభువా. ఎన్నేళ్ల నుంచి ఏ బాధపడుతున్నారో, ఎన్నేళ్ల నుంచి ఏ శ్రమ పడుతున్నారో, ఎన్నేళ్ల నుంచి ఏ విషయాలు ఎవరి వల్ల చేయలేకపోతున్నారో, ఎన్నేళ్ళు ఒకదాన్ని మొయ్యాల్సి వచ్చిందో నువ్వు చూసే దేవుడవై నాకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఆ వ్యక్తిని చూశారు ప్రభువా. ఆ వ్యక్తికి మీరు సహాయం చేయడానికి ఇష్టపడ్డావు దేవా. నాకు హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరయ్యా అన్నాడు. అవును ప్రభా, కొన్నిసార్లు ఎవరు ఉండకపోవచ్చు ప్రభా. ప్రయత్నం చేయడానికి సహకరించే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ప్రభా. కానీ నువ్వు దేవుడు, తప్పకుండా సహాయం చేస్తానన్నావు ప్రభా. ఎవరి సహాయం లేకుండానే నీ మాటతోనే నిలబెడతారు ప్రభా. మీరొచ్చి నిలబెడతారు ప్రభా. మీ సహాయాన్ని అది ఏ రూపంలో పంపిస్తారు ప్రభా. అది ఎన్నేళ్ళైనా ప్రభా, ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయినా ఏదో ఒక రోజు ప్రభా, కొన్నిసార్లు జీవితం మొత్తం అలాగే పోయినా కూడా పరలోకంలోనైనా ఘనత ఇస్తావు ప్రభా. లాజరు ఈ లోకంలో కురుపులతోనే ప్రభా, తినడానికి తిండి లేకుండా తన జీవితం మొత్తం గడిపిన పరలోకంలో నెమ్మది ఇచ్చారు ప్రభా. కొంతమందికి ఇక్కడే ఇవ్వచ్చు, కొంతమంది లైఫ్ టైం అదే వ్యాధితో చచ్చిపోవచ్చు. అదే బాధ మోస్తూ మోస్తూ అలాగే ఒక హీన స్థితిలోనే తన జీవితాన్ని లోకంలో ముగించొచ్చు. కానీ పరలోకంలోనైనా ప్రభువా విడుదల ఇస్తారు నాయన. కొంతమంది సగం జీవితంలో ఇస్తారు, కొంతమందికి తన ఆఖరి క్షణాల్లో ఇస్తారు, కొంతమంది ఈ లోకాన్ని వదిలిపెట్టినాక ఇస్తారు. కానీ ఇవ్వడం మాత్రం కన్ఫామ్. ఇచ్చే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభువా. విడుదల ఇచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, నిలబెట్టే దేవుడు ఉన్నావు ప్రభువా. అలాంటి గొప్ప దేవుడవి ఏమి ఇవ్వగలం దేవా. మారిపోని దేవుడవు నైనా, మధురమైన దేవుడు ప్రభువా, మర్చిపోలేని దేవుడు ప్రభువా.
నీకేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభా. మొయ్యాల్సి వచ్చిన ఎన్ని సంవత్సరాలైనా ప్రభా, ఆ వ్యాధిని మొయ్యాలి, ఆ బాధను మొయ్యాలి, ఆ శ్రమను మొయ్యాలి, ఆ ఇబ్బందిని మొయ్యాలి, ఆ కన్నీటిని మొయ్యాలి, అవమానాన్ని మొయ్యాలి, ఆ ఇరుకును మొయ్యాలి తండ్రి. కనికరించే దేవుడు ఒకరోజు తప్పకుండా కనికరిస్తాడన్న నిరీక్షణతో నేను స్తుతిస్తున్నాం ప్రభా, నేను ఆరాధిస్తున్నాం తండ్రి. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక విరిగి నలిగిన హృదయంతో ఇంత గొప్ప దేవుడు, ఎవ్వరూ సహాయం చేయడానికి రాకపోయినా సహాయం చేసే దేవుడు, నువ్వు ఉన్నందుకై హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈ దీనస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు నన్ను ఎన్నడు కన్నీటి లోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలమో నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా, నా బలమో నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. భూమి మార్పు నొందిన, పర్వతాలు మునిగిన, సముద్ర జలాలన్నీ నాపై లేచిన. భూమి మార్పు నొందిన, పర్వతాలు మునిగిన, సముద్ర జలాలన్నీ నాపై లేచిన. ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు, ఇశ్రాయేలు దేవుడు నాకు తోడున్నాడు. నేను భయపడను, ఆయనను నమ్ముకొందును. నేను భయపడను, ఆయనను నమ్ముకొందును. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆర్థిక నష్టములు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు నన్ను కృంగదీసిన. ఆర్థిక నష్టములు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు నన్ను కృంగదీసిన. సైన్యములకు అధిపతి నాకు తోడున్నాడు, సైన్యములకు అధిపతి నాకు తోడున్నాడు. నేను బెదరకుందును, ఆయన
దేవుడు మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆత్మీయులు దూరమైన, సేవలో విఫలమైన, ఆత్మలో దిగజారిన, హృదయము బ్రద్దలైన, ఆత్మీయులు దూరమైన, సేవలో విఫలమైన, ఆత్మలో దిగజారిన, హృదయము బ్రద్దలైన, సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు. సృష్టికర్త దేవుడు నాకు తోడున్నాడు. ఎప్పటికీ అన్నటికీ నన్ను విడువని దేవుడు, ఎప్పటికీ అన్నటికీ నన్ను విడువని దేవుడు. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. విడువడు నన్ను ఎన్నడు కన్నీటిలోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. విడువడు నన్ను ఎన్నడు కన్నీటిలోయలో, కరుణను చూపి నన్ను లేపి నిలబెట్టును. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. నా బలము నా దేవుడు నాకు ధైర్యం ఇచ్చెనుగా. మారని దేవుడు, మధురమైన వాడు, ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. ఆపదలో నా సహాయము, నేను దాగిన దుర్గము. నిర్గమకాండం 40వ అధ్యాయం. నిర్గమకాండం 40వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మోషే అప్రకారం చేసిన యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగే చేసెను. 2వ సంవత్సరం మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. నిలవబెట్టి దాని దిమ్మలేసి దాని పలకలు నిలబెట్టి దాని పెండబద్దలు చనిపి దాని స్తంభాలు నిలబెట్టి మందిరం మీద గుడారాన్ని పరిచి దాని పై గుడారపు కప్పును వేసెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనాలు తీసుకొని మందసంలో ఉంచి మందసానికి మోతకర్రలు దూర్చి దాని మీద కరుణాపీఠాన్ని ఉంచాను. మందిరంలోనికి మందసం తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పాను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరలకు వెలుపల బల్లనుంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరానికి దక్షిణ దిక్కున బల్ల ఎదుట ద్వీపవృక్షాన్నించి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించాను. మరి యెహోవా సన్నిధిని మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదిక నుంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపం వేసెను.
మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిరము ద్వారానికి తెర వేసెను. అతడు ప్రత్యక్ష గుడారపు మందిరము ద్వారమునొద్ద దహన బలిపీఠాన్ని నుంచి దాని మీద దహన బలి అర్పించి నైవేద్యాన్ని సమర్పించెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠానికి మధ్య గంగాళం ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్ళను కడుక్కొనిరి. వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు బలిపీఠానికి సమీపించినప్పుడు కడుక్కొనిరి. మరియు అతడు మందిరానికి బలిపీఠంకు చుట్టూ ఆవరణాన్ని ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘం మందిరం మీద నిల్చుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఈ నిర్గమకాండంలో మరి దేవుడు ఆజ్ఞలు పలకలిచ్చాడు. దాని తర్వాత చాలా అధ్యాయాలు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన నిర్మాణపు కొలతలిచ్చాడు. ప్రత్యక్ష గుడారం దేంతో తయారు చేయాలి, దాంట్లో ఏ వస్తువులు ఉండాలి, ఎవరు తయారు చేయాలి, దానికి ఏమి చెక్క ఉపయోగించాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి. మోషే అవన్నీ మిగతా అధ్యాయాల్లో తయారు చేయించాడు. అందులో మొట్టమొదటిగా నిబంధన మందసాన్ని తయారు చేయించాడు. అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంచమన్నాడు. తర్వాత బల్లం తయారు చేయించమన్నాడు. దాని మీద రొట్టెలు ఉంచమన్నాడు. దానికి ఆపోజిట్ లో దీపవృక్షాన్ని తయారు చేయమండు, అది వెలిగించమండు. తర్వాత ప్రత్యక్ష గుడారం అడ్డతెరేదుట ధూప వేదిక ఉంచమన్నాడు. దాంట్లో ఎప్పుడు ధూపం పొగ పైకి వెళ్ళేటట్టు చేయమండు. తర్వాత తెర వేశాడు మధ్యలో. తర్వాత మందిరపు ద్వారం వద్ద దహన బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ బల్లర్పించారు. మరి బలిపీఠానికి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో గంగాళం ఏర్పాటు చేయమండు. దాంతో స్నానం నీళ్లు కడుక్కొని లోపలికి వెళ్ళే విధంగా గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళారు. ఆవరణాన్ని ఏర్పాటు చేశాడు. ఇదంతా మనకు 15 నుంచి 33 వచనాల్లో ఏర్పాటు చేసిన వాటన్నిటిని నిలబెట్టాడు. వాటి ప్లేస్లోకి తీసుకొచ్చి నిలబెట్టాడు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారాన్ని కమ్మగా యెహోవా తేజస్సుని నింపెను. ఇక్కడ మొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం ఇదే. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారాన్ని కమ్మగా తేజస్సు వచ్చి మందిరాన్ని నింపిందంట. ఈరోజు మందిరం అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పాడు. ఆ రోజు మందిరంలో బల్ల, దీపవృక్షము, మందసము, అడ్డుతెర, ధూపవేదిక, దహన బలిపీఠము, గంగాళము ఇవన్నీ ఉన్నట్లు ఒక వ్యక్తి జీవితంలో ఆజ్ఞలు, నిబంధన పలకలు, బల్ల, రొట్టెలు, ప్రతిరోజు ఆహారాన్ని దేవుని దగ్గర తినే అనుభూతి, ధూప వేదిక, ప్రార్థన అనుభూతి, తర్వాత వచ్చేసి మరి వెలిగిచ్చే దీప వృక్షము, తర్వాత గంగాళము ప్రతిరోజు కడుక్కోవడం, శుద్ధి చేసుకోవడం, దహన బలిపీఠాలు, బలులు ఆయనకు అర్పించడం, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించడం. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో బలులు మరి ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా దేవుని తేజస్సు ఆ వ్యక్తిలోకి వస్తుంది. ఏ అనుభవంలో మనము తగ్గిపోయినా దేవుని యొక్క సన్నిధిని,
ఆ తేజస్సు, ఆ మహిమ, ఆ శక్తి, ఆ ప్రభావాన్ని కోల్పోతాం. మోషే దేవుడు ఆజ్ఞాపించినట్టే చేశాడు, సేమ్ అట్లాగే చేశాడని చాలా చోట్ల రాశారు. ఈరోజు దేవుడు చెప్పినట్టు చేస్తే, అట్లాగే చేస్తే, ఏవేవి ఉండాలనో ప్రార్థన, వాక్యము, స్తుతి, మరి పాప క్షమాపణ కోసం ఆయన వేడుకోవడం, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలను పాటించడం, పరిశుద్ధపరచుకోవడం, ధూపవేదికలాగా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండడం, తర్వాత ఆయనకు బలులు అర్పించడం, సమాధాన బలులు, కృతజ్ఞతలు, అర్పణలు, ఇవన్నీ ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఉంటాయో ఆటోమేటిక్గా దేవుని శక్తి నింపిద్ది. ఈరోజు అన్ని వస్తువులు ఉన్న దేవుని మహిమ, తేజస్సు మందిరం మీద లేకపోతే అది దేవుని మందిరంగా గుర్తించబడక పోయిండేదేమో. ఎప్పుడైతే ఆ మేఘము, ఆ తేజస్సు ఆ మందిరాన్ని నింపిందో, మేఘము రాగానే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. మోషే అయితే మందిరంలోకి వెళ్ళలేకపోయాడు. దేవుని శక్తి అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు, దేవుని ఆత్మ అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు, దేవుని నడిపింపు అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు, మనుషులు అందులోకి రాలేనంత పవరు, శక్తి ఒక వ్యక్తిలో ఉంటుంది. ఒక ఆత్మీయ జీవితంలో ఎప్పుడు దేవుని యొక్క మహిమను పోగొట్టుకోకూడదు. అదే ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తుంది. మందిరంలో ఉండాల్సినవి అన్నీ ఉంటే, ఆలయంలో ఉండాల్సినవి అన్నీ చక్కగా అమర్చుకొని ఉంటే, ప్రతిదీ జరుగుతుంటే, బల్ల మీద రొట్టెలు ఉండాలి, దీపాలు వెలుగుతుండాలి, దీపవృక్షంలో ధూపవేదిక మీద పొగ బయటికి వెళ్తూ ఉండాలి, మందసం మీద పలకలు అది ఉండాలి, గంగాళంలో నీళ్లు ఉండాలి కడుక్కోవడానికి, దహన బలిపీఠం మీద బలులు జరుగుతుండాలి. ఈ రిలేషన్షిప్ ఇది ప్రతిరోజు ప్రతి వ్యక్తి దేవునితో అనుభవించే ఇది ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుని మహిమ కూడా ఉంటుంది, దేవుని శక్తి ఉండదు. ఎప్పుడైతే ఇవి కోల్పోతామో దేవుని శక్తి కూడా కోల్పోతాము. ఈరోజు ఎంతో మంది దేవుని మందిరాలుగానే ఉన్నారు, ఎంతో ఆలయంగానే ఉన్నారు, కానీ లోపల వెలుగు, మహిమ, శక్తి కోల్పోయారు. అందుకనే పౌలు గారు విశ్వాసుల గురించి ఒక మాట తిమోతికి చెప్పాడు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు విశ్వాసులు ఎలా ఉంటారో, మందిరాలు ఎలా తయారైతాయి, మందిరాలు అంటే గుళ్ళు కాదు, మనమే. మనుషులు ఎలా ఉంటారంటే 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అంత్యదినములో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయ్యుందురు, ఇట్టి వారికి విముఖుడవయ్యుందుము. లోకంలో ఉన్న మనుషుల గురించి పౌలు గారు చెప్పలేదు ఇక్కడ. తిమోతి, ఈవెన్ ఈ మనుషుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే ఉంటే దాంట్లో శక్తి కోల్పోతాం, మహిమ కోల్పోతాం. దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నాడనడానికి దేవుని శక్తే నిదర్శనం. ఇక్కడ మందిరం మీద దేవుని మహిమ ఉన్నప్పుడు, తేజస్సు ఉన్నప్పుడు అది దేవుని మందిరంలాగా గుర్తించబడింది. ఆ వస్తువులన్నీ దాని స్థానంలో ఉన్నప్పుడు అవన్నీ ఉన్నాయి. ఈరోజు మందిరం అనే మనలో దేవుని లక్షణాలు, దేవుని విషయాలు వాటి స్థానంలో ఉన్నప్పుడు అప్పుడే దేవుని శక్తి మన మీదకి వచ్చేది. అదేదో డబ్బులు ఇచ్చి తెచ్చుకునేది కాదు, ఇంకొక ద్వారా తెచ్చుకునేది కాదు. దేవుని తేజస్సు నింపబడినప్పుడే
దేవుడు దాన్ని ఆమోదిస్తున్నట్టు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో దేవుని ఆ శక్తిని అనుభవించినప్పుడే ఆ మందిరం ఆయనకి ఇష్టమైన మందిరంగా గుర్తించబడుతుంది. అందుకే తిమోతికి ఈ క్వాలిటీస్ చాలా ఉన్నాయని చెప్పాడు. ఇన్ని లక్షణాలు, అందులో మనలోనే ఎన్నో ఉంటాయి. ఇందులో ఒక్కటి కూడా నాలో లేదు అని చెప్పడానికి నాకు తెలిసి ఎవరికి ధైర్యం సరిపోదేమో. ఇన్ని లక్షణాల్లో ఏదో ఒక లక్షణము తప్పకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు శక్తి లేని వాళ్ళు, పైకి భక్తిలాగే ఉంటారు, శక్తిని కోల్పోతారు. మందిరం ఉంటుంది, అన్నీ ఉంటాయి, లోపల ఉంటాయి, కానీ మహిమ విడిచిపోద్ది. ఇక్కడ మహిమ వచ్చింది సొలొమోను టైంకి వచ్చేసరికి యెహోవా మందిరాన్ని మహిమ వదిలిపెట్టి వెళ్ళిపోయిందని రాస్తాడు. సమూయేలు టైంకి వచ్చేసరికి ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, మందసం వేరే వాళ్ళు తీసుకునేసరికి. ఇక్కడ మహిమ దిగొచ్చింది, కొన్నిసార్లు మహిమ వెళ్ళిపోయింది. మహిమను కాపాడుకోవడే బాధ్యత మంది. మహిమను కాపాడుకోవాల్సిన మన హృదయాలు, ఆత్మీయ జీవితాలు ఉండాలి. అదే దేవుడు నేర్పిస్తున్న విషయం. ఇంకా మరొక విషయము, నిర్గమకాండం 40:36. మేఘము మందిరం నుండి పైకెళ్ళున్నప్పుడు ఎల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళే దినం వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి ఎదుట, కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను. రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగున్ననే జరిగాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ మేఘం మందిరం నుంచి వెళ్ళేటప్పుడల్లా వీళ్ళు ప్రయాణమై వెళ్ళేవాళ్ళు. మందిరం ఆగిపోతే వీళ్ళు ఆగిపోయేవాళ్ళు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు అర్థమవుతుంది. నడిపింపు ఉంటే ఏదైనా చేయగలుగుతాం. నడిపింపు ఆగిపోతే ఏం చేయలేం. మనం మన కంట్రోల్లో లేము. పరిశుద్ధాత్మ దేవుని నడిపించాలి. మేఘాన్ని ఫాలో అయ్యారు వీళ్ళు. మేఘం కదిలిందా వీళ్ళు నడుస్తారు. మేఘం ఆగిందా ఎన్ని రోజులైనా ఆగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది చెయ్యాలో చేయకూడదో చెప్తాడు. కొన్ని సంవత్సరాలు తొందరగా చేయమని చెప్తాడు, కొన్ని సంవత్సరాలు అసలు చెప్పడు, కొన్ని సంవత్సరాలు స్పీడ్గా ప్రతిదీ చేసుకుంటూ వెళ్తాడు. కొన్నేళ్ళు గడుస్తున్నా కొన్ని రోజులు ఏం చెప్పడు, ఏం చేయడు, అట్టే ఉండాల్సి వచ్చింది. మందిరంలో ఉన్న మేఘాన్ని, మందిరం పైన ఉన్న మేఘాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు. మందిరం ఎన్ని రోజులు ఆగిందా వాళ్ళు అన్ని రోజులు ప్రయాణం చేయరు. మందిరంలో ఉన్న మేఘం రోజు ప్రయాణం చేసిందా వీళ్ళు చేస్తారు. దేవుని నడిపింపులో ఉన్న విషయం కూడా ఇదే. దేవుడు నడిపిస్తాడు, కొన్నిసార్లు స్పీడ్గా నడిపిస్తాడు, కొన్నిసార్లు సంవత్సరాలైనా ఏం నడిపింపు ఉండదు. ఒక విషయం గురించి ఏమేమి చేయాలో కొన్నిసార్లు వెంటనే చెప్తాడు, కొన్నిసార్లు కొన్నేళ్ళు చెప్పడు, మాట్లాడతాడు. దేవుణ్ణి ఫాలో అవ్వడం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఫాలో అవ్వడం మనకి ఇంపార్టెంట్. అయితే వీళ్ళ ప్రయాణములో వాళ్ళు ఆగినా పైన మేఘం ఉంది, వాళ్ళు వెళ్ళినా పైన మేఘం. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలు కన్నుల ఎదుట మేఘము, పగలేమో మేఘం లాగుంది, రాత్రేమో అగ్నిలాగుంది. ఇక్కడ మనం వెళ్తున్నామా ఆగామా అనేది కాదు, దేవుని మేఘము, దేవుని అగ్ని మన మీద ఉందా. వెళ్తుంటేనే దేవుడు ఉన్నట్టు కాదు, ఆగిపోయి అక్కడే గొంగల్లాగా ఉన్నంత మాత్రాన దేవుడు లేడని కూడా కాదు. మనం ఎక్కడున్నామని కాదు, దేవుడు మన మీద ఉన్నాడా. ఇశ్రాయేలీల కన్నుల ఎదుట దేవుని మేఘం ఉండేదండి. దేవుని నడిపింపు కలిగి ఉండడం ఇంపార్టెంట్.
అభివృద్ధి రాని రాకపోని, వెళ్ళని వెళ్ళకపోని, అక్కడే కూర్చున్న దేవుని మేఘం ఉండాలి. పగలేమో మేఘంలాగా ఉంది, రాత్రేమో అగ్నిలాగా ఉంది. ఒక వ్యక్తి దేవునితో ఉండేది, అది ఆ వ్యక్తికి దేవునికి సంబంధించిందే. ఆ వ్యక్తి అభివృద్ధికి, ఆ వ్యక్తి యొక్క విశ్వాసులకి, ఆ వ్యక్తి యొక్క పనులకి సంబంధించింది కాదు. అవి అతని ద్వారా దేవుడు చేయించాలనుకుంటే అవి చేయించేటి. ఒక వ్యక్తి మీద, ఈరోజు మందిరము ఆలయమైన మన మీద దేవుని అగ్ని, దేవుని మేఘం ఎప్పుడు ఉండేటట్టు చూసుకోవాలి. ఉందా దేవునిలో ఉన్నట్టు, లేదా దేవునిలో లేనట్టు. పగలేమో మేఘంలాగా ఉంటుంది, రాత్రేమో అగ్నిలాగా ఉంటుంది. పగలంటే కొన్నిసార్లు సంతోషంగా ఉన్నప్పుడు మేఘంలాగా ఉంటుంది. రాత్రి అంటే బాధలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు అగ్నిలాగా ఉంటుంది. మేఘం రాత్రి ఉంటే కనిపించదు చీకట్లో, చీకటి ఉన్నప్పుడు అగ్నిలాగా ఉండాలి. పగలు ఉంటే మేఘాలు కనిపిస్తాయి, పగల అగ్ని కనిపించకపోవచ్చు. అందుకనే పగలు రాత్రి అంటే కష్టంలో సంతోషంలో, బాధలో ఆనందంలో, రెండిట్లో దేవుడు ఉన్నాడు, మార్చుకొని ఉన్నాడు. మేఘంలాగా ఒక పగలు ఉంటే రాత్రి ఏమో అగ్నిలాగా ఉన్నాడు. కానీ దేవుని ఫామ్ అక్కడ కనిపిస్తుంది. అది ఏ రూపంలోనన్నా కానీ, అగ్నిలో ఉంటేనే దేవుడు కాదు, మేఘంలాగా ఉంటేనే దేవుడు కాదు. ఏదొక రూపంలో దేవుడు ఉన్నాడు. సంతోషంలో దేవుడు ఒకలాగా కనిపిస్తాడు, బాధలో దేవుడు ఒకలాగా కనిపిస్తాడు. బాధలో దేవుడు ఉన్నట్టే, చీకటిలో దేవుడు ఉన్నట్టే, వెలుగులో దేవుడు ఉంటాడు. అక్కడ నేర్పించేటి, అక్కడ ఉండే విధానంలో ఆయన ఉంటాడు. మనం రెండు చోట్ల ఆయన చూడగలం. చీకటి జీవితంలో ఆయన చూడగలం, వెలుగు జీవితంలో ఆయన చూడగలం. వేరే వేరే కోణాల్లో ఆయన చూడగలం, వేరే వేరే అనుభవాల్లో ఆయన చూడగలం. కాబట్టి దేవుని మందిరం యొక్క మహిమ నిలబడింది, ఎప్పుడూ అది కోల్పోలేదు. కోల్పోయే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండమన్నాడు. మేఘాన్ని బట్టి వీళ్ళు ప్రయాణం చేశారు. మేఘం కదిలిందా కదలడం, లేదంటే ఆగిపోవడం. దేవుడు పగలు మేఘంలాగా ఉన్నాడు, రాత్రి అగ్నిలాగా ఉన్నాడు. దేవుడు చీకటిలో ఉంటాడు, వెలుగులో ఉంటాడు, బాధలో ఉంటాడు, సంతోషంలో ఉంటాడు. కాబట్టి ఈ అనుభవాలను మనం కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఆ రోజునైనా మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు మహిమ వచ్చింది ప్రభా. ఈరోజు ఎన్నో చేస్తున్నాం కానీ మహిమను పొందలేకపోతున్నాం ప్రభా. శక్తిని పొందలేకపోతున్నాం, ప్రభావాన్ని పొందలేకపోతున్నాం. కారణం, ఉండాల్సిన చోట గంగాళము లేదేమో, దహన బలిపీఠం మీద బలులు లేవేమో, ధూపవేదిక మీద ధూపం వేయట్లేదేమో ప్రభా. బల్ల మీద రొట్టెలు లేవేమో, దీపవృక్షం మీద దీపాలన్నీ ఆరిపోయినాయేమో ప్రభా. శాసనం కలిగిన పలకలు హృదయంలో లేవేమో ప్రభా. ఈరోజు నిన్ను వేడుకుంటున్నాం, మందిరం మీద మహిమ దిగొచ్చినట్టుగా ఈరోజు నాయన మా జీవితాల్లోకి నీ మహిమ రావాలి ప్రభా. నీ తేజస్సు రావాలి, నీ శక్తి రావాలి ప్రభా. అది లేకుండా మేము బ్రతికినా ఒకటే, భక్తి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే ప్రభా. నీ తేజస్సు కలిగి ఉండడానికి సహాయం చేయి ప్రభా. నీ శక్తి కలిగి ఉండడానికి సహాయం చేయి ప్రభా. నీ నడిపింపు కలిగి ఉండడానికి సహాయం చేయి దేవా. చాలా ఇంపార్టెంట్ విషయం ప్రభా. తేజస్సు లేకుండా మేము ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే ప్రభా. మహిమను ఎన్నోసార్లు కోల్పోతున్నాం దేవా. ప్రభావాన్ని, శక్తిని కోల్పోతున్నాం తండ్రి. కారణం, ఉండాల్సిన విధంగా మందిరము మేము అలంకరించట్లేదు ప్రభా. ఎక్కడి వస్తువులు అక్కడ హృదయంలో పెట్టట్లేదు దేవా.
దేవా అవన్నీ పెట్టడానికి సహాయం చేయి దేవా. కొన్నిసార్లు పరిశుద్ధాత్మను ఫాలో అవ్వలేకపోతున్నాం. ఆయన వెళ్తే మేము వెళ్ళాలి, ఆయన ఆగితే మేము వెళ్ళాలి. కొన్నిసార్లు ఆయన వెళ్ళకపోయినా మేము వెళ్తాం, ఆయన వెళ్ళినా కొన్నిసార్లు మేము వెళ్ళాం ప్రభా. ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని బాధ పెట్టాం నాయన, నిన్ను ఫాలో అవ్వలేక బాధ పెట్టాం, నీతో ప్రయాణం చేయలేక బాధ పెట్టాం, నడిపించినప్పుడు నడవకుండా, ఆగమన్నప్పుడు ఆగకుండా, ఎన్ని విషయాల్లో ప్రభా నీకు విరోధంగా చేసాము దేవా, ఆపోజిట్గా చేసాము. ఇక నుంచైనా నిన్ను ఫాలో అవడానికి నేర్పించు ప్రభా. అది ఎంత కష్టమైనా సరే, నడిస్తే నా నడవడానికి, ఆగితే నా ఆగడానికి మాకు సహాయపడండి దేవా. మందిరం మీద ఎప్పుడు పగలేమో మేఘములాగా, రాత్రేమో అగ్నిలాగా ఉన్నప్పుడు మా మందిరం అనే ఈ జీవితం ప్రభా సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, వెలుగులాగున్నా, చీకటిలాగున్నా, రెండిట్లో కూడా మాతో ఉండండి ప్రభా. సంతోషంలో ఒకలాంటి దేవుడిగా మేము స్తుతించాలి, చీకటి బాధలో మరొక దేవునిలాగా మీరేంటో తెలుసుకొని ఆరాధించగలగాలి. ఆ విధంగా మీరు మాకు సహాయపడండి ప్రభా. అనుభవించే విషయాలు, చేయాల్సిన విషయాలు ప్రభా చేయడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో నీ కుమారుని మరణం గుర్తు చేస్తుంది. ఒక వ్యక్తి నీ దగ్గరికి రావాలి అంటే అది ఒక వ్యక్తి చచ్చిపోతేనే వస్తారు అని ప్రభా నీ కుమారుణ్ణే పంపించారు ప్రభా. నీ ప్రేమ కొరకై వందనాలు. అది మేము కాపాడుకోగలగాలి నాయన, ఆ విధంగా జీవించగలగాలి ప్రభా. ఏదైతే మాకు ఇవ్వాలని మీరు జగత్తు పునాది వేయబడక ముందే అనుకున్నారో అది నీ కుమారుని ద్వారా మేము దక్కించుకోవాలి, నీ కుమారుని ద్వారా మేము అది పొందుకోవాలి ప్రభా. పాపం చేత అది పోగొట్టుకున్నప్పటికీ మళ్ళీ అవకాశం ఇచ్చారు ప్రభా. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. ఎంతోమందికి ఈ విషయాలు తెలియవు, తెలిసినా చేసేవాళ్ళు లేరు, ఎంతోమంది నమ్మని వారు ఉన్నారు ప్రభా. కనికరించండి దేవా, సువార్తను ప్రభా పంపించండి. నేను వింటున్న వారు నమ్మడానికి సహాయం చేయి ప్రభా. ఈరోజునైనా ఎంతో మంది నేను తెలుసుకోలేని స్థితిలో నేను చనిపోతున్నారు, నశించిపోతున్నారు ప్రభా. కొంతమంది తెలుసుకున్నా అనుభవించలేని స్థితి దగ్గరే ఆగిపోయారు ప్రభా. అలాంటి వారిని కనికరించండి. ఈరోజు నైనా అందరితో పాటు నైనా దీన జనాంగమైన మేము నిన్ను ఆరాధించడానికి వచ్చాం ప్రభా. కోట్ల మంది పరిశుద్ధులు, నీ భక్తులునైనా, నీ సేవకులు, విశ్వాసులు ఎంతో మంది, వాళ్ళల్లో మేము ఏ పాటి వారం ప్రభా. అయినా ప్రభా మాకు మీరు ఎలాంటి దేవుడవో అని పర్సనల్గా మేము మిమ్మల్ని ఆరాధించడానికి మీ తలంపులు ఇచ్చి ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకే వందనాలు. ఈ వారం అంతా మీరు సహాయపడండి, నేను పనుల్లో సహాయపడండి. వాతావరణాన్ని ప్రభా ఆధీనంలో ఉంచుకొని ఎంతోమంది వర్షాల వల్ల ప్రభా ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు. ఎన్నో విషయాలకి ప్రభా అంతరాయాలు ఏర్పడ్డాయి, పనులకి దేవా, ప్రయాణాలకి, వ్యాపారాలకి, నేను జీవనానికి. కనీసం పడుకునే స్థితి ఎంతో మందికి ఉండకపోయి ఉండొచ్చు, తిండి వండుకునే స్థితి ఎంతో మందికి లేదు ప్రభా. ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, ఊర్లోకి నీళ్ళు వచ్చినాయి. ఎంతో మంది ప్రయాణం చేయలేని స్థితిలో, వండుకోలేని స్థితిలో, పడుకోలేని స్థితిలో, కొంతమంది చనిపోయే స్థితిలో ఉన్నారు ప్రభా. కనికరించండి, సహాయపడండి ప్రభా. నీ కృప చూపించండి, మా పాపములు క్షమించినైనా నీ కరుణ చూపించండి ప్రభా. మనుషుల మీద మీ జాలి చూపించమని కోరుతున్నాం ప్రభా. మాకైతే ఈ స్థితి ఇచ్చావు, మేము వారందరికంటే పరిశుద్ధులమని కాదు ప్రభా. నీ కృప, ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ వారం అంతా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. నీ శక్తిని మేము బలంగా అనుభవించాలి, నీ మహిమను బలంగా పొందుకోవాలి.
అందుకు తగినంత నీ ప్రత్యక్షతలు దయచేయండి. నిన్ను తెలుసుకోవడానికి మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. మా జ్ఞానంతో తెలుసుకోలేము, మా యొక్క తెలివితో తెలుసుకోలేము ప్రభా. నిన్ను తెలుసుకొనుట యందు జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు మీరు ఇవ్వాలని మేము కోరుతున్నాం ప్రభా. అలాగే తెలుసుకోగలుగుతాం నిన్ను ప్రభా. ఆ రీతిగా నిన్ను తెలుసుకుంటూ దినదినము బలంగా నీలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నారు. అయినా కొంతమంది చనిపోయిన స్థితిలో, విడవబడిన స్థితిలో ఉన్నారు. అయినా హాస్పిటల్లో ఉన్నారు, విధవరాలు ఉన్నారు ప్రభా, అనాథలు ఉన్నారు, ఆయా రోగాలతో ఉన్నారు. ఎంతమంది శరీరపరంగా ఎన్ని బాధలతో ఉన్నారు ప్రభా. మనిషిగా పుట్టాడు అంటే, ఈ లోకంలో జీవిస్తున్నాడంటే ఎన్నో బాధలతో ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ప్రభా సాతాను వల్ల చిక్కుకొని అనేక వాటిలో అలవాట్లలో ఇరుక్కొని ప్రభా దుష్టత్వాన్ని జరిగిస్తూ సాతానుకు జతపని వారుగా ఉన్నారు ప్రభా. మన హస్తాల్లో నుంచి విడిపించండి ప్రభా. మన బంధకాల్లో నుంచి విడిపించండి నాయనా. నీలోకి నడిపించండి, నీ రాజ్యంలోకి, నీతిలోకి వెళ్ళే విధంగా చేయండి ప్రభా. ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకై వందనాలు. మరోసారి హృదయపూర్వకంగా నేను ఆరాధించి మరో వారం ఇంకా బ్రతికి, నీ చిత్తమైతే బ్రతికి నిన్ను ఆరాధించేంత వరకు ప్రభా మీ కృపను, మీ ప్రేమను, మీ సహవాసాన్ని, సన్నిధిని సమృద్ధిగా మాతో ఉంచి నడిపించండి. మరోసారి మాతో ఉన్నందుకై మరోసారి నేను హృదయపూర్వకంగా ఆరాధిస్తూ, మీరు ఇచ్చిన నడిపింపును బట్టి నేను స్తుతిస్తూ, మీరు ఇచ్చిన వాక్య మాటల కొరకై వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనందరికైనా మహిమ మేఘం ఎప్పుడూ ఉండడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.